అందరికీ హాయ్, వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇప్పుడు వీడియోలో నేను మీ అందరికీ చూపించబోయేది క్యాప్సికమ్ ఇష్టం లేకపోయినా, లేదంటే పెరుగు తినని వాళ్ళు ఉంటారు చాలామంది. అట్లాంటి వాళ్ళకైనా సరే బాగా నచ్చేది ఏంటంటే క్యాప్సికమ్తో పెరుగు కర్రీ అనమాట. ఇది స్పెషల్గా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మా ఇంట్లో మా అబ్బాయి కూడా పెరుగు తినడు, ఇష్టపడడు. వాడికి నేను చెప్పకుండా ఇట్లా పెరిగేసి ఇట్లా క్యాప్సికంలో చేస్తే చాలా ఇష్టంగా తిన్నాడు, అందరికీ నచ్చుతుంది అనమాట. ఇంక ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకొని కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నా దగ్గర ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఇంకా రెడ్ కలర్ క్యాప్సికమ్ ఉన్నాయి. అంటే నేను జనరల్గా ఎప్పుడైనా నేను గ్రీన్ కలర్ క్యాప్సికమే వాడతా, కాకపోతే ఇవి మా అన్న వాళ్ళ దగ్గర ఎక్కువ నేను తెచ్చిచ్చిండు అనమాట. క్యాప్సికము టేస్ట్ మాత్రం ఏమాత్రం చేంజ్ ఉండదు, సేమే ఉంటుంది. మీ దగ్గర గ్రీన్ ఉంటే అది వాడుకోండి. ఇక్కడ ఫస్ట్ క్యాప్సికమ్ తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ కట్ చేయడము నేనైతే ఎప్పుడైనా సరే ఇట్లా సన్నగా పొడుగా కట్ చేస్తాను అనమాట. అట్లా కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి, టేస్ట్ బాగా అనిపిస్తుంది. లేదంటే మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోండి. తర్వాత దీంట్లో వేయడానికి ఇక్కడ వెల్లిపాయలు కావాలి. వెల్లిపాయలు ఒక 6 నుంచి 7 వరకు దంచి పెట్టుకోవాలి పక్కకి. తర్వాత ఇంకా పెరుగు వేసుకోవాలని చెప్పినా కదా, ఇక్కడ పెరుగు తీసుకొని, అంటే ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, అంటే నీళ్ళేమి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉండలు లేకుండా మంచిగా చేసి పెట్టుకోవాలి. ఇట్లా మనకి క్రీమ్ టైప్ కావాలన్నమాట. ఇట్లా మనం మజ్జిగ చేసుకునేది ఉంటుంది కదా బీటర్ది, దాంతో చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పెరుగులో కొద్దిగా జీరా పౌడర్, ఇంకా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం పొడి, ఇంకా ఉప్పు. అంటే మనం మళ్ళీ క్యాప్సికమ్ కర్రీ చేసేటప్పుడు కూడా వేసుకుంటాం ఉప్పు, కాబట్టి కొద్దిగా వేసిన. తర్వాత ఇది నల్లుప్పు వేసుకున్నా. మీకు నల్లుప్పు లేదనుకోండి ఇంట్లో, లేదంటే ఇష్టం లేదనుకోండి చాట్ మసాలా కానీ మీరు గరం మసాలా కానీ వేసుకోండి. మా ఇంట్లో గరం మసాలాలు వేస్తే అంత ఇష్టపడరు కాబట్టి నేను నల్లుప్పు వేసిన. తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక 2 టీ స్పూన్స్ అనుకోండి, బాండీలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, మనం ఇప్పుడు క్యాప్సికమ్ ఎట్లా కట్ చేసుకున్నాం పొడుగా, అట్లనే ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసిన, లేకపోతే తినేటప్పుడు ఆనియన్స్ చప్పగా అనిపిస్తాయి, అందరికీ తెలిసిందే అది. ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ క్యాప్సికమ్ కట్ చేసుకునేవి కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అయితే ఇవి మనం ఫస్ట్ అయితే ఇప్పుడు ఎక్కువగా చేయొద్దు, ఒక 50% ఫ్రై కావాలి. ఎప్పుడైనా క్యాప్సికమ్ మరీ మెత్తగా ఫ్రై చేస్తే అది టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం మళ్ళీ తర్వాత చేస్తాము, ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 50% కుక్ అయ్యింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం పొడి వేసుకోవాలి, ఇంకా కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. మీ దగ్గర మేతి చెమన్ అని దొరుకుతుంది కదా, మేతిది మనకి అది డ్రైగా ఉంటుంది, అది కనుక ఉంటే వేసుకోండి. నేను ఇంతకుముందు వేసిన, ఈసారి నా దగ్గర లేదు కాబట్టి ఇంకా అది లేకుండా స్కిప్ చేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఒక 50% ఈ ఉడికింది కదా, ఈ ఫ్రై అయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టి నెక్స్ట్ ప్రాసెస్లో ఒక బాండీలో ఒక 2 టీ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకొని, కొంచెం జీలకర్ర, ఇంకా కొన్ని నువ్వులు, ఇంకా కొద్దిగా కరివేపాకు, ఇంకా మనం దంచి పెట్టుకున్న వెల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ వెల్లిపాయలు కూడా వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయిన దాంట్లో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వులు వేసుకోవడం అనేది ఆప్షనల్. అంటే నాకైతే డాక్టర్ చెప్పిందనమాట, వెళ్తే డాక్టర్ దగ్గరికి ఆమె ఏం చెప్పిందంటే, ఎక్కువగా నువ్వులు, రాగి పిండి, డ్రై ఫ్రూట్స్, ఇంకా పెరుగు, ఈ 4 తినమన్నది. ఆడవాళ్ళకి మెయిన్గా ఇవి కంపల్సరీగా, అంటే కొంచెం ఏజ్ వస్తున్నా కొద్దీ ఇవి ఎక్కువగా తీసుకోవాలంట. నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆ ట్యాబ్లెట్స్ మానేసుకొని ఇంకా నెక్స్ట్ ఇట్లాంటివి తినమన్నది. నేను అవిటి మీదనే ఎక్కువ వీడియోలు చేస్తాను, నెక్స్ట్ చెప్తాను మొత్తం వాటి గురించి. ఇంకా పల్లీలన్నీ వేయించి పొడి చేసుకోవాలి. అంటే మామూలుగా మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా నేను రోట్లో వేసి మామూలుగా దంచిన, మీరు కావాలంటే మిక్సీలో కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం చేసి పెట్టుకున్నది పెరుగు ఉంది కదా, అది వేసుకోవాలి. అయితే మనం వేడి మీద మాత్రం వేసుకుంటే ఒక్కొక్కసారి అది ఆ పెరుగంతా నీళ్ళు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే వేడి చేసుకోవచ్చు. ఇంకా పెరుగులో ఉప్పు వేసుకున్నాము ఫస్టే, తర్వాత క్యాప్సికమ్కి కూడా ఉప్పు వేసిన కాబట్టి మాకైతే సరిపోయింది ఇక్కడ ఉప్పు. తర్వాత ఇంకా కొత్తిమీర మళ్ళీ సన్నగా కట్ చేసుకున్నది వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇందులో నల్లుప్పు వేసుకున్నాము, జీరా పౌడర్, సూపర్ టేస్ట్ వచ్చింది. ఇది రోటీకి బాగుంటుంది, రైస్కి కూడా బాగుంటుంది. మా అబ్బాయి పెరుగు తిననోడు అన్న కదా, అడిగిన అనమాట ఎట్లా ఉంది అంటే, కబాబ్స్కి బయట రెస్టారెంట్లో ఇస్తారు, సేమ్ ఆ టేస్ట్లో వచ్చింది, సూపర్గా ఉంది అని చెప్తున్నాడు. మీకు మా వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.